చిలకలూరిపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే గత ప్రభుత్వాలు కొన్ని వచ్చినాయి పోయినాయి. ఒక తెలుగుదేశం గవర్నమెంట్ లోనే సీసీ రోడ్లు పోయాలన్నా, చిన్న కాలువలు తీసుకోవాలన్నా, వీధి లైట్లు బాగు చేయాలన్నా కార్యకర్తలందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి పతిపాటి పుల్లారావు గారు. ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యను కూడా తన సమస్యగా భావించి మా ఎన్నుదంటే ఉన్నది కూడా పతిపాటి పుల్లారావు గారు. అదే విధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడానికి వేణు కారణం పలానా వ్యక్తిని పలానా సమస్యనని కాదు. ఈ 4 సంవత్సరాల నుంచి గుర్తులేని వ్యక్తులకి ఎక్కడికో వచ్చి డబ్బులు ఇయటం, ఒక 10,000 ఇయటం, ఒక 5,000 ఇయటం, పార్టీని భ్రష్టు పట్టించడానికి డబ్బులు కొంతమంది అమ్ముడుపోతున్నారు. దయచేసి తెలుగుదేశం అధినాయకత్వం గమనించి పతిపాటి పుల్లారావు గారు అయితే అందరికి సమన్వయం చేయగలరు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. నడు మధ్య వచ్చే నాయకులు చాలా మంది ఉంటారు, వెళ్తా ఉంటారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బతకాలంటే పతిపాటి పుల్లారావు గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాము. నా పేరు కోడే కృష్ణవేణి అండి. మాది కావూరు గ్రామం, చిలకలూరుపేట మండలం. నేను గతంలో డోక్రా యానిమేటర్ గా చేస్తున్నానండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల నుంచి టీడీపీ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి గ్రామ నాయకులు, వైసీపీ తరపు వారు. పై అధికారులు కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకుని టీడీపీ గ్రూపులకి లోన్లు ఇప్పియొద్దు, చేయొద్దు, సంతకాలు చేయకుండా మేము గత 13 ఏళ్ళగా యానిమేటర్ గా చేస్తున్నానండి. ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో లేని ఈ విధానం ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో ఉంది. టీడీపీ యానిమేటర్లు అంటే తీసి పక్కన పెట్టారు. దానికి ఏంటి ఏమి గ్రామ సంఘం తీర్మానం గానీ ఏమీ లేకుండా డైరెక్ట్ వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారు. గ్రూపులను కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆసరాలు రానివని బెదిరించడాలు, గవర్నమెంట్ అధికారులు కూడా బెదిరిస్తున్నారు. అదేంటే ఎమ్మెల్యే అప్లికేషన్ అని చెప్తున్నారు పైనుంచి. దయచేసి ఇది సరిచేయాలని చెప్పి చూస్తున్నామండి. నా పేరు యశోద, చిలకలూరుపేట మండలం. చంద్రబాబు నాయుడు గారికి, పుల్లారావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు మట్టి ఉండా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇళ్ల ముంగల మట్టి తోలించుకోవటానికి కూడా సహకరించలేదు, లంచగొండి అయింది. మరి మాకు వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేదు. కావూరికి మాకు పుల్లారావు గారు బానే చేశారు. మహిళలకు కూడా ఒక కార్యకర్తగా బానే చేశారు. కావూరికి మంచిళ్ళు ఉప్పు నీళ్లు అయిపోయినాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అందరికి. బోరింగ్ లో నీళ్లు పోరింగ్ వచ్చింది. మాకు ఒక చెరువు కావాలి మంచినీళ్ళకి.